మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఒక్కటే ఆలోచన, పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టాలా, లంచ్కి ఏం పెట్టాలా అనేసి. ఇది చేద్దామంటే అది వద్దంటారు, అది చేద్దామంటే ఇది వద్దంటారు. నాకు పెద్ద తలనొప్పి అయిపోతుందండి మా పిల్లలతోనైతే. ఈరోజు అయితే మమ్మీ పప్పు చేయని అడిగారు. పప్పు చూసేసరికి నిండుకుంది. ఇంకేం చేస్తాను, పప్పు చారు రసము అన్నీ కలిపి చేసేద్దాం అనుకొని ఈరోజు అయితే ఇలా చేసుకున్నాను అనమాట. పప్పు ఏదైనా పిల్లలు తింటామనేది ఇవ్వకపోతే కొద్దిగా మనసుకి డల్ అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది కదా. కానీ తప్పదు, ఉన్న దాంతోనే చక్కగా ఇలా చేసి పెట్టేస్తే ఇష్టంగా తింటారేమోనని ఈరోజు పప్పు రసం అయితే చేశాను. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి చింతపండు, 3 టమాటాలు కట్ చేసి వాటర్ వేసి నానబెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలోన కందిపప్పు, ధనియాలు, మెంతులు, జీలకర్ర, మిరియాలు, 2 ఎండుమిర్చి వేసి బాగా వేయించుకొని వాటిని అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత టమాటాలను, చింతపండు బాగా పిండేసుకొని అవి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో మనం మిక్సీ పట్టిన ఆ పౌడర్ని వేయించుకోవాలి. ఆయిల్ వేసుకొని వేయించుకున్న తర్వాత అందులో మనం పిండేసిన ఈ చింతపండు, టమాటా రసాన్ని అయితే అందులో వేసి బాగా మరిగించుకొని పోపు పెట్టుకోవడం అంతే. తింటే టేస్ట్ అంటే సూపర్ అనుకోండి. బాయ్ బాయ్.